హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ఆల్రౌండర్స్. ఈరోజు నేను మీకు చూపించబోయేది గోంగూర పచ్చడి రోట్లో నూరుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో నేను మీకు చెప్తాను. ఈరోజు అయితే నేను పచ్చిమిరకాయలతో చేసుకుందాం అనుకుంటున్నాను. కొంతమంది ఎండుమిరకాయలతో కూడా చేసుకుంటారు. అయితే నేను పచ్చిమిరకాయలతోనే చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు కూడా పచ్చిమిరకాయలతో ఇష్టమా కాదా కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే పచ్చిమిరకాయలతోనే ఇష్టము. అయితే ముందుగా పచ్చిమిరకాయలను తీసుకొని వాటిని నువ్వెనలో వేసి కొంచెం ఏగనివ్వాలి. ఏగిన తర్వాత వాటిలోనే ధనియాలు కూడా వేయాలి. ధనియాలు వేస్తే స్కిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. అవి కొంచెం ఏగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టి అదే కంచుట్లో మనం గోంగూర కడుగుంచుకున్న గోంగూరని వేసి మగ్గించాలి. గోంగూర మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. అది మగ్గేంత వరకు అటు ఇటు తిప్పుకుంటా మగ్గించాలి ఫ్రెండ్స్. అది మంచిగా మగ్గిన తర్వాత తీసి దానిలో కూడా ఒక గిన్నెలో వేసుకొని తర్వాత ముందుగా మగ్గించుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిని రోట్లో వేసుకొని మీకు టేస్ట్కి మీరు సాల్ట్ ఎంత తింటారో మీకు తగినంత వేసుకొని దాంట్లో మెత్తగా రుబ్బుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయ తొక్కలుగా ఉంటే మనం తినేటప్పుడు ఆ తొక్కలు మనకి అడ్డం పడి టేస్ట్ బాగోలేదు అనిపించేటట్లు ఉంటుంది. అట్లా కాకుండా మనం మంచిగా మెత్తగా నూరుకున్న తర్వాతే మనం గోంగూరను దాంట్లో వేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక మెత్తగా నలిగిన తర్వాత పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా తీసి నేను దాంట్లో పచ్చిమిరకాయలు నూరిన దాంట్లో వేసి వీటిని కూడా మెత్తగా నూరటానికి ట్రై చేస్తున్నాను. అంటే వెనకటి కాలంలో అయితే రోట్లో నూరుతారు కానీ ఫ్రెండ్స్, మనం నూరటానికి మనకి అంత టైం ఉంటుంది. మళ్ళీ చేతులు కూడా నొప్పి వస్తున్నాయి అని చెప్తాం మనమైతే. నూరిన తర్వాత లాస్ట్లో ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఉల్లిపాయ వేసి దాంట్లోనే దంచాను. అంటే ఉల్లిపాయ అయితే దాంట్లో వేసి దంచలేదు కానీ చిన్న చిన్న ముక్కలుగా కోసి కట్ చేసేసాను. ఎందుకంటే కొంచెం చిన్న ముక్కలు కాబట్టి ఇక నూరిన అవసరం లేదు. అట్లా ఉంచి అట్లా మామూలు కచ్చపచ్చ కట్టిన తొక్కి ఆ పచ్చడి దాంట్లో వేస్తే ఇక ఆ ముక్కలు ఏమి తినేటప్పుడు కొంచెం పంటి కింద తగిలి బాగుంటుందని అట్లా వేసాను ఫ్రెండ్స్. ఇక తర్వాత ఆ పచ్చడికి పట్టేటట్టు ముక్కలు మొత్తం రోట్లో వేసి నూరిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఇక అయిపోయింది నూరిన తర్వాత ఇక గిన్నెలోకి తోడి మేమైతే లాస్ట్లో ఇలా చేస్తాం. మరి మీరు చేస్తారో లేదైతే మాకైతే తెలియదు కానీ మేమైతే ఇలా చేస్తాము. కొంచెం పచ్చడి రోట్లో ఉంచి అన్నాన్ని ఆ రోట్లోనే వేసుకొని బాగా కలిపి ఫ్రెండ్స్ ముద్దలు చేసుకొని మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం అయితే తింటాము. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే నాకు చెప్పండి. మేమైతే ఎప్పుడు పచ్చడి నూరినా ఇలాగే అన్నాన్ని రోట్లో కలుపుకొని అందరం తలా ఒక ముద్ద తింటాము. అయితే ఎప్పుడన్నా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. నా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి నా ఛానల్ని.